ఈ ఆఫీస్ ఈ రకమైనటువంటి మనం తెచ్చుకోగలిగినట్టయితే ఇంకేదంటే మేము ఒక ప్రైవేట్ మీటింగ్లో మేము చేసినప్పుడు ఉన్న రెంట్ని బట్టి చూస్తూ ఉంటే మాకు 7 రూపీస్ 7.30 నుంచి ఇవ్వడానికి లేదు. కానీ ఇప్పుడు ఇవాళ మీకు తెలుసు విజయవాడ పరిస్థితి, మేము అది కూడా మేము ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే ఏంటంటే ఇక్కడ కన్స్ట్రైంట్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కొన్ని శాంక్షన్స్కి. దాని గురించి కూడా మేము ఆలోచించి తప్పనిసరిగా మీరు చెప్పిన దాన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం. ఆ ఎల్ఫీ జరుగుతాం, మీకు మ్యాక్సిమం ఫెసిలిటీస్ కలగజేసేలాగా మాత్రం ప్రయత్నం మాత్రం చేస్తాం. దినేష్ గుప్తా గారికి మా కంపెనీ తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఒకసారి 2 minutes ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రోడక్ట్ గురించి. 1 second. గురించి మాట్లాడేటప్పటికి సేఫ్టీ సెక్యూరిటీ మనకు ముఖ్యమైనది. మన ప్లాట్ పైన కన్స్ట్రక్షన్ చేసిన, ఇప్పుడు బిల్డింగ్ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ అయినా మనకు సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మన తెలుసుకున్నట్లయితే ఈ ఇయర్లో వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్. అవి ఎన్నో కారణాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తున్నాయి అనేది మనం గమనించట్లేదు. మేజర్ కన్సర్న్ ఏమంటే అర్థింగ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఇంట్లో కానీ ఇండస్ట్రీలో కానీ మనకి ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు, షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు చాలా మందికి ప్రాణహాని అవుతుంది, ఇన్స్ట్రుమెంట్స్ చెడిపోతున్నాయి. సో దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది మా కాన్సెప్ట్. సో దీని నుంచి ఇంతకుముందు కన్వెన్షనల్ టైప్ ఆఫ్ అర్థింగ్ లో ఏమయ్యేదంటే కోల్, సాల్ట్ ఇవి యూజ్ చేసి ఒక కాపర్ ప్లేటు, కాపర్ రాడ్ పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీగా మనకు ఒక సిస్టమ్ వచ్చింది. దీనిలో ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ అండ్ సాల్ట్ వి యూజ్ కెమికల్స్. ఈ కెమికల్స్ లో సాల్ట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ప్రొడక్ట్ లైఫ్ చాలా పెరుగుతుంది, మనకు సేఫ్టీ కూడా అంత అట్లాగే ఉంటుంది. ఇంకో ప్రోడక్ట్ ఏముందంటే మన ఈ రాడ్స్ ఉంటాయి. రాడ్స్ అనేది మీకు టూ వేస్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటాయి అన్నమాట. ఒక సెంటర్ లో ఒక స్ట్రిప్ ఉంటుంది, అవుటర్ లో ఒక పైప్ ఉంటుంది. సో డబుల్ సెక్యూర్, మనకు ఎంత ఫాల్ట్ కరెంట్ అయినా కూడా ఇది డ్యామేజ్ కాకుండా నెక్స్ట్ టైం కి మళ్ళీ వర్క్ చేయడానికి స్టిల్ ఇట్ విల్ బి అవైలబుల్ అన్నమాట. సో అలాగా మా ప్రొడక్ట్ అనేది చాలా యూస్ఫుల్ ఈ టర్మ్స్ లో. సో మనం కన్స్ట్రక్షన్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పటికి సేఫ్టీ అనేది మనకు ముఖ్యము. దానికి మన ప్రొడక్ట్ చాలా యూస్ఫుల్ అనేది మేము చెప్పాలని మనకి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అందరి సభ్యులకి ధన్యవాదాలు చెప్తాను. ఇన్స్పెక్టరేట్లో అప్రూవ్ అయిందండి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్లో అప్రూవ్ అయింది ప్రాసెస్ సార్. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది కొత్తగా చాలా మంది తెలిసినా కూడా ఇప్పుడు యూజ్ చేయడం అనేది చాలా కొత్త అన్నమాట. సో వీఆర్ ఇన్ ప్రాసెస్ టు టేక్ అప్రూవల్స్. ఇంపిడెన్స్ ఎంత ఉంటుందండి మీరు చెక్ చేస్తే ఎంత చూపిస్తారు? మాకంటే నార్మల్ సాయిల్ కండిషన్స్ లో మీకు బిలో 2 ohms అట్లా వస్తుంది సార్. ఇప్పుడు సోడియం క్లోరైడ్ సాల్ట్ అనేది బెస్ట్ కండక్టర్ కదా. అవును సార్. మీరు ఏ కెమికల్ వాడినా ఐ డోంట్ థింక్ సార్ కెమికల్ అంటే మెయిన్ సాల్ట్ మనం ఎందుకు వాడతామంటే మాయిశ్చర్ రిటైన్ చేసుకోవడానికి. మనం వాటర్ పోస్తాము, సో అర్థింగ్ కి కానీ కరెంట్ సప్లైకి దానికి ఏం కావాలంటే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉండాలి. మాయిశ్చర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైనా ఫాల్ట్ అయినప్పుడు ఆ అర్థింగ్ క్యాచ్ చేయాలంటే మాయిశ్చర్ ఉంటే ఈ రిటైన్ చేసుకొని హోల్డ్ చేసుకొని ఉంటుంది. దానివల్ల మీకు ప్రొడక్ట్ లైఫ్ పెరుగుతుంది. దట్ ఇస్ వన్ థింగ్. యు ఆర్ డూయింగ్ సమ్ కెమికల్. అవును. Should be a better conductor than this salt. Sir, better conductor to pass this current to the air, it should be a better conductor. Better and it is equivalent to that salt whatever we are using in the previous system. Chemical in what is the chemical? And it is a coal secret. We can say, but at least it is like a coal based, charcoal based system only. కెమికల్ థింగ్ అనేది నీకు బ్లాక్ వాటర్ ట్రయల్ కన్నా రాకీ ఏరియాలో ఎక్కువ యూస్ఫుల్ సార్. బ్లాక్ రాకీ ఏరియాలో అది ఏమంటే మన ప్రొడక్ట్ ని మనం రాడ్ వేస్తాము, రాడ్ సాల్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కరోడ్స్ ది ఎలక్ట్రోడ్ అన్నమాట. వాటికి యూస్ సో లైఫ్ అనేది చాలా షార్ట్ ఉంటుంది, ఒక 5 years 6 years. కానీ దీనివల్ల 15 years 20 years లైఫ్ మీకు పెరుగుతుంది. Thank you very much.
ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన డిఐజీ గారికి ఒక స్మాల్ మెమెంటో మన రాష్ట్ర ప్రెసిడెంట్ రమణ్ రావు మెమెంటో ఇవ్వండి. ఎక్కువగా మనం ఇంటరాక్ట్ అయినట్టయితే లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా తెలుసుకోవచ్చు. మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఎప్పుడైనా మేము అవైలబుల్గా ఉంటాము. మీ క్రీడాకి కానీ ఏ అసోసియేషన్ కానీ తప్పనిసరిగా ఈ సిస్టంలో జరుగుతున్న మార్పు చేతులన్నీ కూడా మీకు అవసరం మేరకు మేము అందజేస్తాం. తప్పనిసరిగా ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇది అవసరం లేదు. తప్పనిసరిగా మా కోఆపరేషన్ మాత్రం మా జిల్లా రిజిస్ట్రార్ కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇలాంటి కాన్వకేషన్స్లో కానీ లేదా సెమినార్స్లో కానీ మనం షేర్ చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ.